రాముల వారికి వశిష్ఠుల వారు జ్ఞానబోధ చేస్తూ 5 పాయింట్లు చెప్తారండి. క్వశ్చన్లు వేసుకోమంటారు. ఏంటంటే, నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఏం చేయడానికి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళడానికి భూమి మీద నేను ఏం చెయ్యాలి. ఋషులు నిరంతరము ఈ 5 క్వశ్చన్స్ వేసుకుంటారట. నేనెవరు, ఇది నీ గురువు చెప్తాడు, నువ్వు ఆత్మవి. భూమి మీద ఎందుకు వచ్చాను అంటే, రకరకాల జన్మలు తీసుకుని పాఠాలు నేర్చుకుంటూ చిట్ట చివరగా మానవ జన్మ వచ్చాక నేను దైవాన్ని తెలుసుకుంటాడు. అది అయితే ఎలా, మరి భూమి మీదకి వచ్చాక మరి ఎలా ప్రవర్తించాలి అంటే, మనము ఏ జన్మ తీసుకుంటే దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. మరి ఎక్కడికి వెళ్ళాలి, నేను సత్యలోకం నుంచి వచ్చాను కాబట్టి నేను సత్యలోకానికే వెళ్ళాలి. మరి వెళ్ళడానికి భూమి మీద నేనేం చెయ్యాలి అంటే, ధ్యానం చేసి జ్ఞానం పొందితేనే సత్యలోకానికి అర్హత. మన స్వస్థలానికి అంటే మనం వచ్చిన సత్యలోకంకి వెళ్ళే అర్హత ఇదే. మునులట మరిచిపోతామేమో అని ఉదయం లేవగానే ఈ 5 క్వశ్చన్స్ వేసుకుంటారట. అంటే నా డ్యూటీ నేను ధ్యానం చెయ్యాలి అని. మరి కలియుగం వచ్చేటప్పటికి అల్పాయుష్కులు అల్పజ్ఞానులు కాబట్టి ధ్యానం అడుగంటి పోయింది. కానీ భూమి మీదకి మరి జన్మ తీసుకుని వచ్చిన పత్రిజీ మనందరికీ కూడా మనం వచ్చిన పర్పస్ తెలియచేశారు ఆయన.